మనకి అంటే ఎప్పుడైతే మనం సాంబశివరావు గారి మీద ఇలా అన్యాయం జరిగింది తర్వాత దీనికి సంబంధించి ఆయన దీంట్లో శ్రీధర్రావు గారిని మోసం చేశారని చెప్పేసి అన్న విషయాల మీద మనం వరుస కథనాలు ఇస్తున్నామో అంటే ఎఫ్ఐఆర్ అయిన నేపథ్యంలో జరిగిన అంశాలను తర్వాత మన దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారంగా మనం వేస్తున్నామో ఆ నేపథ్యంలోనే మనం టెలికాస్ట్ చేస్తున్నప్పుడు మీలాగానే ఇంకా చాలామంది కూడా మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఫోన్ లైన్లో ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో, నమస్కారం సార్. సార్ నమస్తే. మీ పేరు అసలు ఏంటి సార్? మీ సాంబశివరావు గారికి సంబంధించి ఆయన మీకు చేసిన అన్యాయం ఏంటి, తర్వాత మీరు ఎందుకు ముందుకు వచ్చి ఈ విషయాన్ని బయటికి చెప్పాలనుకున్నారో కొంచెం డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేయండి సార్. మీ పేరు చెప్పండి సార్. సార్ మాకు ఒక జర్నలిజం మీద నాకు ఇప్పుడు 65 ఏళ్ళు సార్. సార్ నేను ఎప్పటి నుంచో రాజకీయాలు జర్నలిజం చూస్తూ ఉంటాను. నేను చెన్నైలో ఉంటాను. ఇంతకంటే ఈ టీవీ5 సాంబశివరావు గురించే కన్ఫైన్ అవ్వమన్నారు కాబట్టి అతని గురించే మాట్లాడుతున్నాను నేను. చెప్పండి సార్. అతను స్టూడియోస్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నా మీడియా సర్కిల్స్ ప్రకారం అతను స్టూడియోలో చేసే చిరాకులు చాలా ఉన్నాయి. ఇక ఒక జర్నలిజం అంటే అసలు ఇట్లా ఉండకూడదు అని చెప్పటానికి ఉన్న ఒక ప్రతిరూపం చూపించమంటే ఈ టీవీ5 సాంబశివరావుని చూపించవచ్చు. మీకు అందరికి తెలిసే ఉంటది సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎట్లా మాట్లాడారు ఆయన అని. అప్పట్లో అతను డైరెక్ట్ గా టీడీపీ పార్టీ యొక్క జెండాని కప్పుకొని ప్రచారం చేసుకోవచ్చు అని టీడీపీ వాళ్ళు సార్. ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే మోడీ గారు ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు మీకు గుర్తుందో లేదో, కరోనా టైంలో అంత బాధపడుతుంటే భారతదేశం మొత్తం ఆయన ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ఒక ప్యాకేజ్ ప్రకటిస్తే దాన్ని చులకన చేసి వీడెవడండి, వీడి జేబులో నుంచి ఇస్తున్నాడా అని ఇట్లాంటి అసహ్యకరమైన మాటలు. బాబుకు మంచుకుంటేనేమో మంచిగా మాట్లాడతారు. ఇంకా బాబు అరెస్ట్ అప్పుడైతే ఇక న్యాయ వ్యవస్థల్ని తిట్టడం, అందరినీ కనపడిన వాళ్ళనల్లా తిట్టడం. ఇక మీరు ఊరుకున్నా మేము చంపేస్తాం, మేము వెళ్ళిపోతాం, మేము ఆగము. ఇవన్నీ జర్నలిజం లో ఉండి ఇలాంటి చెయ్యొచ్చా, ఆయన వయసుకి అది తగ్గుతుందా అనేది ఇలాంటి ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి గత 2-3 వారాల నుంచి చూస్తున్నాము. ఆయన పెట్రోల్ బంకులది మీ టెలికాస్ట్లు చూసాము, తర్వాత సోషల్ మీడియాలో చూసాము. అది ఎప్పటి నుంచో ఈ పెట్రోల్ బంకుల వ్యవహారం ఎప్పటి నుంచో రగులుతుంది. కానీ అతను ఒక సామాన్యుడు కాదు కాబట్టి ఇన్ని రోజులు బయటకు రాలేదు. ఎవరో చెప్పడానికి ఎవరో బయటకు తీసుకురాలేకపోయారు. కానీ ఒక జర్నలిజం అనే బాధ్యత గల పదవిలో ఉండి అతను అలా చెయ్యొచ్చా? నిన్నగాక మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అక్కడ జర్నలిస్టులపై తిడుతున్నారు. తను ఒక జర్నలిస్టే కదా, తను ఒక జర్నలిస్టే, చేసింది తప్పు ఆధారాలతో కనబడుతుంటే జర్నలిస్టులని నువ్వెవడివి అది ఇది అడగటం అనేది ఇంకా చాలా అక్రమాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే అతని వ్యవహార శైలి జర్నలిజం అనే దానికి పూర్తి విరుద్ధంగా ఒక వర్గానికి ఒక దీనికి నిన్న కూడా ఇప్పుడు ఆ వర్రా రవీందర్ రెడ్డి అనే అతనితో మాట్లాడింది చూసాము. నేను ఇట్లే ఉంటాను, నన్ను ఎవరు చేసుకుంటారో చేసుకోండి, నన్ను అని ఒక వీడియోను ఏదో చూశాను నేను, ఆడియోను. కాబట్టి ఇలాంటిది జర్నలిజంలో ఉండే ప్రతి వ్యక్తి జర్నలిజం వచ్చే మచ్చ. యాక్చువల్ గా అతను ఒక్కడికేతో పోదు, పూర్తి జర్నలిస్టు అనే ఒక వ్యవస్థకి పట్టిన పురుగు టీవీ5 సాంబశివరావు. ఇందు మూలంగా మేమందరం చెప్పేది ఏంటంటే మీరు ఇంకా విషయాలను బయటకు తీసుకొచ్చి మా లాంటి వాళ్ళకి తెలియజేస్తే మేము కూడా అందరికి చెప్తాము. జర్నలిస్టులు అనేవాళ్ళు ఎలా ఉండకూడదు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అనే దాన్ని మేము కూడా బయటకు తీసుకెళ్తాం సార్. ఇంకా ఏమన్నా విషయాలుంటే మీరు కూడా ఇంకా టెలికాస్ట్ చేయాలని చెప్పి మా కోరిక సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పినందుకు. డెఫినెట్గా ఎక్కడ న్యాయం ఉన్నా తర్వాత ఎక్కడ అన్యాయం గురైనా సరే ఖచ్చితంగా రాజ్ న్యూస్ ముందుంటుంది. తెలంగాణ సాధనలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించిన రాజ్ న్యూస్. అలానే అక్రమార్కులకు సంబంధించి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అయి ఉండొచ్చు, తర్వాత రేపొద్దున మమ్మల్ని ఏం చేయడానికి సిద్ధమై ఉండొచ్చు, మేము దేనికి కూడా వెనకాడము. జర్నలిజాన్ని నమ్ముకున్నాం, జర్నలిజంలో ఉన్న ఇజాన్ని మేము మా యొక్క పరువుగా భావిస్తున్నాం. ఖచ్చితంగా మేము దీని విషయాలు మాత్రం వెనకాడేది లేదు. ఎవరు అంటే
ఎవరి గొంతుకైనా సరే తమకు అన్యాయం జరిగింది అంటే మా గొంతుగా వినిపించే ప్రయత్నం చేస్తాం. ఆ నేపథ్యంలోనే శ్రీధర్రావు గారికి సంబంధించిన వ్యవహారంలో అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే మేము దీని మీద పూర్తి స్థాయిలో ముందుకు రావాలని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగానే ప్రస్తుతం మనకు రవీందర్ గారు కూడా ముందుకు వచ్చారు. తర్వాత ఆయన జరిగిన అన్యాయాన్ని కూడా చెప్పారు. అదే కాకుండా ఇక్కడ మనకు చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే గతంలో కేసులు పెట్టుకున్నారు. ఆయన మీద చాలా దారుణంగా మాట్లాడిన నేపథ్యాన్ని కూడా ఆయన నోటి ద్వారానే ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ చివరకు నిన్న కాళ్ళబేరానికి వచ్చేసి ఈ విషయం మనం కాంప్రమైజ్ అవుదాము, మీరు సాక్షి వాళ్ళతో చెప్పండి అంటే ఒక మాట మాత్రం మనం స్పష్టంగా అడగవచ్చు. నేను రవీంద్ర గారి తరపున అడుగుతున్నాను. ఇప్పుడు మనల్ని అంటేనేమో మనకు ఒక న్యాయ సూత్రం, పక్కోళ్ళకు న్యాయ సూత్రం అయితే ఉండదండి. ఆడవాళ్ళు అందరిలో ఉంటారు, చిన్నపిల్లలు అందరిలో ఉంటారు. ఎవరైనా పిలిచేటప్పుడు గౌరవప్రదంగా పిలవాలి. ఇప్పటికీ కూడా మా ఛానల్లో సాంబశివరావు గారు అనే పిలుస్తాం. ఇప్పటికీ ఎప్పటికీ ఆయనకిచ్చే గౌరవంలో తేడా ఉండదండి.